పాఠశాలలకు వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఉంది. దీంతో పోలింగ్ రోజున ప్రభుత్వం, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 13న కౌంటింగ్ జరిగే విద్యా సంస్థలకు సెలవు ఇవ్వనున్నారు. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో ఈ వారంలో విద్యార్థులకు 4 సెలవులు రానున్నాయి. తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ వారంలోనే 4 సెలవులు రానున్నాయి. 4 రోజుల్లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ ఉండటంతో ఈ నెల 11, 13న రెండో శనివారం కావడంతో ఫిబ్రవరి 14, ఆదివారం ఫిబ్రవరి 15న ఇలా వారంలో 4 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకే పరిమితం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం తుది ఏర్పాట్లు చేస్తోంది. పలు స్కూళ్లను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. కాగా విద్యా సంస్థల్లో పోలింగ్ తో పలు చోట్ల 13న కౌంటింగ్ కోసం ఎంపిక చేశారు. అలాంటి చోట్ల 13వ తేదీన కూడా విద్యా సంస్థలకు సెలవు రానుంది. ఇక 14, 15 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం కావడంతో మరో 2 రోజులు వరుస సెలవులు రానున్నాయి. విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి 11న సెలవులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 13న కౌంటింగ్ రాష్ట్రంలోని పలు గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో నిర్వహిస్తున్నారు. దీంతో కౌంటింగ్ జరిగే స్కూల్స్ కు సైతం ఆ రోజున హాలిడే ఇవ్వనున్నారు. ఇక ఈ రోజు సాయంత్రంతో ప్రచారం పూర్తి కానుంది. పోలింగ్ సమయం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పురపోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరవేయాల్సిన సామాను పోలింగ్ సిబ్బందికి అందజేస్తోంది. రేపు మధ్యాహ్నంకు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. కాగా ఇలా పాఠశాలలకు ఈ వారంలో వరుసగా సెలవులు రానున్నాయి.